కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఈ రోజుకి సంవత్సరం రోజులైంది. ఎన్నికల ముందర సంవత్సరం రోజులు ఏం ఏడ్చినారు? ఒకరోజు భువనేశ్వరమ్మ గారిని తిట్టినారని చెప్పి ఒకరోజు, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినారని ఒకరోజు, పవన్ కళ్యాణ్ని తిట్టినారని చెప్పి ఒకరోజు ఏడ్చి 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 ఓట్లు అడుక్కున్నారు. సరే, జనాలు పాపం నమ్మినారు. ఏంద్రా ఇంత ఏడుతున్నారు, 80 ఏళ్ళ వయసులో చంద్రబాబు ఏడుతున్నాడు, అమ్మ యాపొద్దు ఇంట్లో నుంచి బయటికి రాని ఆడమ్మ బయటకు వచ్చి ఏడుస్తుంది, ఈ పవన్ కళ్యాణ్ అంటే ఎప్పుడు ఏడుస్తాడులే. వీళ్ళు ఏడ్చి 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 ఓట్లు అడుక్కున్నారు, ఓట్లు సంపాదించుకున్నారు. ఇప్పుడైనా పరిపాలన పైన దృష్టి పెట్టచ్చు కదా. ఇప్పటికి 10 నెలలు అయింది. ఒరే అమ్మఒడి పథకం ఏమైందిరా, తల్లికి వందనం ఏమైందిరా అంటే మా వల్లభనేని వంశీ మా వాళ్ళని తిట్టినాడట. మేము అడిగేదానికి నువ్వు చెప్పేదానికి సంబంధం ఉందా? ఒరే రైతులకు 20,000 రూపాయలు ఏమైనారా అంటే పోసానికి ఇష్టం వెళ్ళి పచ్చిపూతులు తిట్టాడు మమ్మల్ని అంటాడు ఒకడు. ఒరే రేపు ఎల్లుండో మళ్ళీ అదేంటిరా సిలిండర్లు ఏమైనారా అంటే ఆడదాం అంటారు 400 కోట్లు పోయినాయి అంటాడు. అంటే మనం అడిగేదానికి, ప్రజలు అడిగేదానికి, వాళ్ళు చెప్పేదానికి ఎక్కడ కూడా పొంతన లేదు. మీరు రాసి పెట్టుకోండి, ఇంకొక 4 ఏళ్ళైనా కూడా ఇవే బీద ఏడుపులు ఉంటాయి తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు వాళ్ళు చేసేదంటూ ఏముండదు. ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఏం చేశారు మొన్న ఎలక్షన్లలో, మేము పోయి అమ్మ వైసీపీకి ఓటేయండి అమ్మా అంటే వేసాం పోనైనా వైసీపీకి అన్నారు తప్ప ఎవరు మమ్మల్ని వ్యతిరేకించలే, మాకేం ఎదురు చెప్పలే, మమ్మల్ని తిట్టను కూడా తిట్టలే ఓడు. కానీ టీడీపీ వాళ్ళకి చెప్తానన్న ఆయన, మీరు జనాలలోకి ఈసారి పోయి ఓట్లు అడిగితే చీపుర్లు చెప్పులు రెడీగా ఉన్నాయి. మాకు చెప్పినట్టు మీకు వేస్తాం పోనైనా అని చెప్పారు. ఫస్ట్ కొట్టి చెప్పించి ఆ తర్వాతనే మీకు సమాధానం చెప్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి తెలిసిన టాలెంట్ ఏమరా అంటే వ్యవస్థల్ని మేనేజ్ చేయడం. అవి ఏ రకంగానైనా మేనేజ్ చేస్తారు. ఎందుకంటే మొన్ననే సంక్రాంతి పండుగ చూసినాను నేను. సంక్రాంతి పండుగకి హైదరాబాద్ నుంచి ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో అందరు వచ్చి ఈడ ఏంటివి అవి కోడి పందాలు, ఇస్పెటాగులు, 100 కోట్ల బెట్టింగులు చేసిపోతే పొద్దున్నే ఆర్టికల్స్ ఏం రాసినారు తెలుసా మీ టీవీ ఛానల్ వాళ్ళందరూ కూడా? అంబరాన్ని అంటినా సంబరాలు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుతనం ఉట్టిపడిందట. అదే వైసీపీ గవర్నమెంట్లో జరిగితే క్యాబ్రే నడిపించిన మంత్రి, క్యాజినో నడిపించిన కొడాలి నాని. ఇవేనా మీరు రాసిన హెడ్డింగులు? అంటే వ్యవస్థని మేనేజ్ చేస్తే ఒక రకంగా, మేనేజ్ చేయకుంటే ఒక రకంగా. మనం ఓడినప్పుడు 2019లో మిస్సాలు మెలేశారు, సబ్బలు చరిచారు, తొడలు కొట్టారు, మన ఆడపడుచుల్ని అవమానించారు, ప్రజల్ని నిరంతరం హింసించారు. ఇదే న్యాయం అని మన నాయకులు, మన జన సైనికులు, మన వీర మహిళలు అందరూ అడిగితే, గొంతెత్తితే వారిపైన కేసులు పెట్టారు, జైళ్లలో పెట్టారు, నిర్బంధంలో తోశారు. 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని అక్రమ కేసుల్లో బంధించారు. వారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, సీనియర్ నాయకుల్ని రోడ్డు మీదకి రావాలంటే భయపడేలా చేశారు. ఇక్కడ నాలాంటి వాణ్ణి తిట్టని తిట్టు లేదు, పాల్ చేయని అవమానం లేదు, చేయని కుట్ర లేదు, వేయని కుతంత్రం లేదు. ఈ ఎన్నికల్లో అసెంబ్లీ గేట్ను కూడా తాకలేవు అని మనల్ని ఛాలెంజ్ చేసి చరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టాం. ఏం చేశాం? బద్దలు కొట్టాం. బద్దలు కొట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలతోటి, పార్లమెంటులో 2 ఎంపీలతోటి అడుగు పెట్టాం. దేశమంతా తల తిప్పి తిరిగి చూసేలా 100% స్ట్రైక్ రేట్తో ఘన విజయం సాధించాం.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాం. ఈ రోజు జయకేతనం ఎగరేస్తున్నాం. జై జనసేన, జై జనసేన, జై జై జనసేన, జై. నేను సిద్ధంగా ఉన్నా. తమ్ముడు అనద్దయ్యా, నేను అదే చెప్తున్నాను. బైరెడ్డి వంశాన్ని కాపాడిందంటే ఈరోజు బైరెడ్డి శబరి, బైరెడ్డి సిద్ధార్థ కాదు. వాడికి ఎక్కడి నుంచి వచ్చిందండి బైరెడ్డి పేరు? బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ద్వారా పేరు తెచ్చుకున్నాడు. అంతేగాని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని అనద్దండి. ఎక్కడ కూడా బైరెడ్డి బైరెడ్డి అనద్దండి. అది నా సొంత పేరు, నా ఇంటి పేరు. వాడికి ఒక పేరుంది, సిద్ధార్థ రెడ్డి అని ఒక పేరుంది. వీలైతే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డో అని అనండి. అంతేగాని బైరెడ్డి బైరెడ్డి అంటే అది నన్ను అన్నట్టు, నా ఫ్యామిలీని, నా కుటుంబాన్ని అన్నట్టు అవుతుంది. ఎవరండి వాళ్ళు? ఏం న్యాయం చేశారు? ఈరోజు ఏం మంచి చేసినారు చెప్పండి. ఒక్క మంచి పని చూపించండి నాకు. లేదు కదా మరి. నేను అదే చెప్తున్నా, నువ్వు ఏమన్నా పెట్టుకో, ఇంటి పేరు ఏం పోదు. కానీ వాళ్ళకు కూడా ఒక పేరుంది కదా, సిద్ధార్థారెడ్డి అని పేరుంది కదా. ఎందుకు ప్రతిసారి బైరెడ్డి అనేస్తారు? బైరెడ్డి అంటే ఇంటి పేరు. మీరు ఒక ఇంటి పేరుని వాడుతున్నారంటే అది మొత్తం ఇల్లు మా ఇంటిని అన్నట్టు. అర్థమైందా? అది పేరుంది. ఇప్పుడు ఈరోజు బైరెడ్డి అంటే ఏ బైరెడ్డి? నేనున్నాను కదా, ఒక ఎంపీగా నేనున్నా. బైరెడ్డి శబరి ఈజ్ ఎంపీ ఆఫ్ నంద్యాల్. Whom are you targeting if you say Baireddy in the media? తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కూటమి ప్రభుత్వం వాళ్ళు రోజుకో మాట మాట్లాడుతున్నారు. ఒకడేమో 300 కోట్ల స్కామ్ అంటాడు, ఒకడేమో 400 కోట్ల స్కామ్ అంటాడు. నిన్న ప్రభుత్వమే ఒక రిప్లై ఇస్తూ ఏం చెప్పింది? స్పోర్ట్స్ మినిస్టర్ ఏం చెప్పినాడు? ఆడదాం ఆంధ్రాకు కేటాయించింది కేవలం 119 కోట్లు అని చెప్పినాడు. కేటాయింపే 119 కోట్లు ఉంటే 400 కోట్ల స్కామ్ ఎట్లా జరుగుతుంది? అంటే ఏమన్నా అసెంబ్లీకి మామూలుగానే పోతున్నారా, ఏమన్నా సేవించి పోతున్నారా? ఆరోపణలు ఎన్ని రోజులు ఈ ఆరోపణలు, ఈ పనికి మాలిన ఆరోపణలు. ఆ 119 కోట్లు కూడా దేనికోసం ఎంత ఖర్చు పెట్టినారు? కలెక్టర్ల అకౌంట్లలో ఎంత ఇచ్చినారు? ప్రైజ్ మనీ రూపంలో ఎంత ఇచ్చినారు? కిట్ల రూపంలో ఎంత ఇచ్చినారు? టీషర్ట్ల రూపంలో ఎంత ఇచ్చినారని చెప్పి ఆన్ రికార్డు వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంది కదా. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఈ రోజుకి సంవత్సరం రోజులైంది. ఎన్నికల ముందర సంవత్సరం రోజులు ఏం ఏడ్చినారు? ఒకరోజు భువనేశ్వరమ్మ గారిని తిట్టినారని చెప్పి ఒకరోజు, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినారని ఒకరోజు, పవన్ కళ్యాణ్ని తిట్టినారని చెప్పి ఒకరోజు, ఏడ్చి ఓట్లు అడుక్కున్నారు. సరే, జనాలు పాపం నమ్మినారు. ఏంద్రా ఇంత ఏడుతున్నారు, 80 ఏళ్ళ వయసులో చంద్రబాబు ఏడుతున్నాడు, అమ్మ యాపొద్దు ఇంట్లో నుంచి బయటికి రాని ఆడమ్మ బయటకు వచ్చి ఏడుస్తుంది, ఈ పవన్ కళ్యాణ్ అంటే ఎప్పుడు ఏడుస్తాడులే. వీళ్ళు ఏడ్చి ఓట్లు అడుక్కున్నారు, ఓట్లు సంపాదించుకున్నారు. ఇప్పుడైనా పరిపాలన పైన దృష్టి పెట్టొచ్చు కదా. ఇప్పటికి 10 నెలలు అయింది. ఒరే అమ్మఒడి పథకం ఏమైందిరా, తల్లికి వందనం ఏమైందిరా అంటే వల్లభనేని వంశీ మా వాళ్ళని తిట్టినాడట. మేము అడిగేదానికి నువ్వు చెప్పేదానికి సంబంధం ఉందా? ఒరే రైతులకు 20,000 రూపాయలు ఏమైనారా అంటే పోసానికి ఇష్టం వెళ్ళి పచ్చిపూతులు తిట్టాడు మమ్మల్ని అంటాడు ఒకడు. ఒరే రేపు ఎల్లుండో మళ్ళీ అదేందిరా సిలిండర్లు ఏమైనారా అంటే ఆడదాం అంతలో 400 కోట్లు పోయినాయి అంటాడు. అంటే మనం అడిగేదానికి, ప్రజలు అడిగేదానికి, వాళ్ళు చెప్పేదానికి ఇద్దరు కారణము 2 రాష్ట్రాలు నాశనం కావడానికి. ఆ కేసీఆర్ పెద్ద మాటలు ఇప్పటికీ మళ్ళా డబ్బాలు కొట్టనే ఉన్నాడు. కనపడితే పెద్ద డబ్బా తీసుకునేది కొట్టేది, డమా కొట్టేది, వెళ్ళిపోయేది. మళ్ళా ఈయన డబ్బా లేదు, సబ్సిడీ లేదు, ఏం లేదు. ఆడికో పోయి ఆయన బెంగళూరులో ఉన్నాడని అంటున్నారు. మరి బెంగళూరులో కూడా ఉన్నాడో లేదో తెలియదు. నాశనం అయిపోయి ఊరికి అప్పుడప్పుడు కనపడేది పోయేది. ఈరోజు 2 రాష్ట్రాల ప్రజలు నలిగిపోతున్నారు. ఈ ప్రజలకు సంబంధించినటువంటి విషయం ఎన్నెన్నో చేసుకునేటటువంటి పరిస్థితులలో ఈరోజు ఏమి చేయలేకపోయే పరిస్థితికి వచ్చింది. మరి నాకు అనిపిస్తుంది, మరి చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి
తెలంగాణ కూడా అవసరమేమో అనిపిస్తూ ఉంది ఈరోజు. అండ్ సార్ అయిపోయింది ఆ స్టేట్ కథ. ఈ స్టేట్లో కూడా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి జగన్ చేసిన నిర్వాహకం వల్ల. ఇంకా భలే మళ్ళా ఏమన్నావు, ఏదైనా మాట్లాడితే కోపం. మళ్ళా అవినీతి చేశారు, అనేక రకాలుగా దోపిడీ జరిగింది, ప్రజలకు ఏమీ చేయలేకపోతుంది. అట్లా పోలవరం చేయలేకపోతుంది, ఇటు ఏది కూడా మన గుండ్రేవులో చేయకపోతుంది, ఏది కూడా చేయలేకపోతుంది. లాస్ట్ అలగనూరు కట్ట తెగిపోతే దానికి రిపేర్ చేయకపోయాయన జగన్. మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. నాశనం చేసిపోయి ఇద్దరు, నాకు తెలిసి ఈ ఇద్దరు మామూలుగా అంటుంటాం మనము దేశద్రోహులు అని, కానీ ఈ ఇద్దరు కేసీఆర్ ఇటు జగన్ ఇద్దరు రాష్ట్రద్రోహులు. రాష్ట్ర ప్రజలను నాశనం చేసి వెళ్ళిపోయారు. సంజన్న నాకు అత్యంత సన్నిహితుడు, చాలా మంచి వ్యక్తి, ఎంతసేపు డెవలప్మెంట్ కోసం ఆలోచన చేసే వ్యక్తి. కుటుంబం మొత్తం, వాళ్ళ కొడుకు వచ్చేసి కార్పొరేటరు, ఎన్నికల ముందు నుండి ఎంతో చక్కగా మన పార్టీ గెలవాలని చెప్పి పనిచేసుకుంటూ నా గెలుపుకి కారణమైన కార్యకర్త ఒకడు, ఒక దళిత వర్గానికి చెందిన సంజన్న గారుని అతి దారుణంగా చంపడము అనేది చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే 2-3 రోజుల క్రితం కూడా నాకు ఫోన్ చేసి, అమ్మ నేను మొత్తము మా షరీనగర్లో మా దగ్గర ఏమేమి అవసరమో అవన్నీ నేను లిస్ట్ పెడుతున్నాను మీకు, ఆ బ్రిడ్జు, తర్వాత మినరల్ వాటర్ ప్లాంటు, డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ మాకు లేవు అని చెప్తే నేను వెంటనే కూర్చొని దానిపైన వర్కౌట్ చేసి ఎలాగైనా నాకు సంవత్సరము 1 year పూర్తి చేసే లోపల ఇక్కడ వీళ్ళ దీంట్లో నేను బాగు చేయాలి అని అనుకున్నా. అంతలోనే పాపము ఆయనను ఇలా చంపడము అనేది చాలా బాధ అవుతుంది. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రతి కార్యకర్త నా కుటుంబంతో సమానం అనుకున్నా. ఈరోజు నా కుటుంబంతో సమానమైన కార్యకర్తలు ఈరోజు పోగొట్టుకున్నా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రాజకీయాలంటే లేకపోతే ఇంట్లో ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా ఇది కాదు చేయాల్సింది. ఒకరిని చంపితే మనకి ఏమీ రాదు, మీ జీవితాలు నాశనం అవుతాయి తప్ప ఏమీ కాదు. నేను అవన్నీ చూసి వద్దు అనుకొని ఈరోజు రాజకీయాల్లోకి దిగాను. ఎంతో మంచి కార్యకర్తల్ని ఈరోజు పోగొట్టుకున్నాను. చాలా బాధ అవుతుంది. ఎప్పుడైనా ఈ చంపుకోవడాల జోలికి వెళ్ళొద్దండి. ఏదైనా సమస్య వస్తే పోలీస్ వ్యవస్థ ఉంది, చట్టం ఉంది, ప్రతి ఒక్కరూ మీ వెంట ఉన్నారు. దయచేసి ఇట్లాంటి జోలికి మాత్రం వెళ్ళొద్దు. ఈరోజు ఖచ్చితంగా ఈ కొడుకుకి తర్వాత ఈ భార్యకు నేను అండగా ఉంటాను. వాళ్లకు న్యాయం జరిగే వరకు నేను వదలను. వీళ్ళ బాధ్యత నాదిగా ఈరోజు నేను ముందుకు వెళ్తాను. ఖచ్చితంగా ఎవరైతే చేశారో చట్టం ముందు పెద్ద చిన్న కాదు, పార్టీలు కాదు, లేకపోతే వేరే ఏది కాదు, చట్టం ముందు అందరూ ఒకటే. తప్పు జరిగిందంటే ఖచ్చితంగా చేసిన వాడికి ఈరోజు శిక్ష చాలా విపరీతంగా ఉంటుంది. ఎవరైనా సరే వదిలేది లేదు. నేను వీళ్ళ వెంట ఉన్నాను. ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా నేను పోరాడతాను. పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఆధిపత్య పోస్టు జరిగింది హత్య అనేది ఒక చర్చ జరుగుతుంది. ఎవరు చెప్పారు పార్టీలో ఉన్నారని? ఈరోజు రాజకీయం చేస్తున్నారు ప్రెస్ వాళ్ళు. ఆనాడు కల్లూరులో షరీన్ నగర్ బూతులో అమ్మ కొడవళ్ళు పట్టుకొని ఒకరు వైసీపీకి ఓటేయండి అని మమ్మల్ని ఇది చేస్తున్నారు, బెదిరిస్తున్నారు అని అంటే నేను పోయినా అక్కడ
ఎవ్వరు రాలేదు, ఏ కార్యకర్త ఏ నాయకుడు రాలేదు. ఆ రోజు నేను పోయి చూస్తే ఇక్కడ ఉన్న వాళ్ళే ఆ రోజు కత్తులు పెట్టుకొని వైసీపీకి ఓటేయండి అని తిరిగినారు. ఎప్పుడు పనిచేసినారు? ఎప్పుడో వర్గాలని బయటికి తీసి మీరు రాజకీయం చేస్తున్నారే తప్ప ఏ పార్టీకి చేసినారు వాళ్ళు? ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టినాను, చెప్పినానా ఈ మాట వాళ్ళు వైసీపీకి చేసినారు అని నేను చెప్పినానా? లేదే, చెప్పలేదు. వీళ్ళ న్యాయం కోసం నేను పోరాడతాను అని అంటున్నాను అంతే తప్ప దీన్ని రాజకీయం కాదు. వర్గపోర్లు ఉన్నాయి, వర్గపోర్లు కాదు, ఎప్పుడో నుండి వీళ్ళకు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. ఆ గొడవలు కాస్త ఎక్కువ అయిపోయాయి అంతే తప్ప పార్టీ అసలు ఎప్పుడు మా పార్టీ కండువా ఎప్పుడైనా కప్పుకున్నాడా? ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఎప్పుడైనా చూసారా? లేదు కదా. మరి ఎట్లా ముద్ర వేస్తారండి మా పార్టీ వాళ్ళ పార్టీ అని? న్యాయం జరిగేలాగా మనం పోరాడదాం ఇక్కడ, అంతేగాని దీన్ని రాజకీయం చేయొద్దండి. వాళ్ళు ఏ పార్టీకి సంబంధం లే, ఎక్కడ అధికారం ఉంటే ఎక్కడ ఉన్నా పోతారు వాళ్ళు. మీకు తెలిసి ఉంటుంది, ఎక్కడైనా పోతారు, ఏ నాయకుడి దగ్గరికైనా పోతారు, ఎవరి దగ్గరికైనా పోతారు వాళ్ళు. ఇప్పుడు ఒక కార్యకర్త కాదు, ఎవరైనా మనిషి అధికారంలో ఉన్న వాళ్ళకు వాళ్ళ పనులు చేసుకోవడానికి వస్తారేమో. మన వైసీపీ వాళ్ళ దగ్గరికి పోతారు, బీజేపీ వాళ్ళు, జనసేన అన్ని దగ్గరలో పోతారు. అదే పోయా ముఖ్య గమనిక, మేము ప్లాస్టిక్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిషేధిస్తుంది కాబట్టి మీరు ఉడక సహకరించి ప్లాస్టిక్ వ్యర్థాలను ఉడక మనం వాడకుండా ప్రజలకు అవేర్నెస్ కల్పించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరిపైన ఉందని చెప్పేసి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి పంచాయతీ సెక్రటరీ కానివ్వండి, సర్పంచ్ కానివ్వండి, మొత్తం అన్ని షాపులకు ఫస్ట్ నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చిన తర్వాత వాటిని తీసుకొని మీరు అమలు పరిచే విధంగా కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి సాధించే
సంకల్పానికి కట్టుబడి ఉంటారని ఈరోజు మీరేంది అదే ఏంది ఏం బాగుంటున్నాయి పక్కకి సార్ తగ్గినావు సార్ ఈ మధ్య తగ్గక ఏం